వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీశాదిసమస్తభూతజననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులందరికీ నమస్కారం అమ్మా. మనము మన ఛానల్లో ఈ రోజు నుంచి ఆర్యాద్విశతి పారాయణ చక్కగా చేసుకుందామమ్మా. అది కూడా మనం ఈ పవిత్ర దేవీ నవరాత్రులను పురస్కరించి సంకల్పం తీసుకోవటం ఎంతో విశేషం. ఆర్యాద్విశతి అనేది మొత్తం 213 శ్లోకాలు ఉంటుందమ్మా. కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ప్రతిరోజు కూడా నిత్య పూజలు అనేకానేకం దేవీ నవరాత్రులలో మనకందరికీ ఉంటాయి. అయితే ప్రతిరోజు సంపూర్తిగా 213 శ్లోకాల పారాయణ కాకుండా ఇది మనమందరం కూడా ఇదే మొదటి పర్యాయం కాబట్టి ఇలా పారాయణ ఆర్యాద్విశతికి సంకల్పించుకోవడం, అది కూడా మనం అర్థసహితంగా చెప్పుకుంటాం కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఈసారి మనకి దేవీ నవరాత్రులు తిథుల హెచ్చుతగ్గుల వలన 11 రోజులు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకని 11 రోజులు కూడా మనం చక్కగా రోజుకి ఒక 20 శ్లోకాలు సగటున అట్లా మనకి పారాయణ చేసుకుందామమ్మా. అర్థసహితంగా తెలుసుకుంటూ మనం ఈ శ్లోకాలని చక్కగా చెప్పుకుందాము ఏమ్మా. ముందర ఇలా అర్థసహితంగా ఈ నవరాత్రులలో మనం ఈ ప్రకారంగా పారాయణ చేసేసుకున్నాక తదుపరి ఏం చేద్దాము అంటే కేవలం శ్లోకాల వరకు 213 శ్లోకాలు వేరేగా లిస్ట్ అవుట్ చేసి చక్కగా ఇంకొక వీడియో మన సుష్మ గారు మనకు అందిస్తారమ్మా. మనం ఆ రీతిగా పరస్పర సహకారంతో మన గ్రూప్లో మరియు మన యొక్క ఛానల్లోను ఒక వినూత్న సరళిగా ఈ యొక్క ఆర్యాద్విశతి పారాయణ అర్థసహితంగా చేసుకుని పునీతులం అవడానికి ఆ యొక్క గురు కృపని, ఆ అమ్మవారి యొక్క కృపని, ఆ గణనాథుని యొక్క విశేష దయని ఆకాంక్షిస్తూ ఆరంభించుకుందామమ్మా. అయితే ముందరస్తుగా మనం గ్రంథ పరిచయం ఒకటి తెలుసుకుందామమ్మా. ఎందుకంటే ఏ గ్రంథమైనా సరే దానికి ఈ స్తోత్రానికి యొక్క మూలాధారం ఏమిటి అనేటువంటి అంశం, అలానే ఏదైనా గ్రంథం అయితే ఆ గ్రంథం యొక్క అసలు అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది ప్రతిదీ కూడా మనకి ఉపోద్ఘాత పరంగానే బోధపడుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం ముందస్తుగా గ్రంథ పరిచయం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమ్మా. శ్రీమాత్రే నమః. గ్రంథ పరిచయం. ప్రస్తుతం
మనం చదవబోయేటువంటి గ్రంథం ఆర్యాద్విశతి అని, శ్రీ లలితా స్తవరత్నం అని ప్రసిద్ధమైనటువంటి శ్రీదేవి స్తోత్రరత్నం. ఈ గ్రంథరత్నాన్ని చదివే ముందు ఒక్క క్షణం ఆగి ఆ పుస్తకపు విశిష్టత ఏమిటో తెలుసుకోవడం మంచిది. జగజ్జననిని నమ్మిన వారికి ఎన్నడూ ఏ కొరతలు లేవు. ఇహము పరము రెండు తన సంతానానికి వారు అడుగకపోయినా సమకూర్చే కరుణామూర్తి ఆ తల్లి. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః. శ్రీసుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. శ్రీమాత్రే నమః. ఏ దేవతల వలన నుంచి భోగాలు లభిస్తాయో వారి నుంచి మోక్షం లభించకపోవచ్చు. ఎవరి వలన నుంచి మోక్షం లభిస్తుందో వారి వల్ల నుంచి భోగం లభించకపోవచ్చు. కానీ శ్రీ సుందరిని జగన్మాతను ఆరాధించే వారికి మాత్రం భోగము మోక్షము రెండూ కూడా కరతలామలకంగా ఉన్నవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు పెద్దలు. కానీ అమ్మ అయినా భగవంతుడు అయినా ఎవరికి ఆముష్మికమైన సత్ఫలం అనుగ్రహించదలిచి ఉంటారో వారిని ప్రాపంచిక భోగాల కొరతలో ధనపు కొరతలోనూ ఉంచి దానిని వారు ఎట్లా తన అనుగ్రహంగా స్వీకరిస్తారో అనేది పరీక్షిస్తారు. అది అర్థమైందా అమ్మా? ఎవరికైతే భగవంతుడి దృష్టిలో సత్ఫలం అనేది లౌకికం వేరు, భగవద్ దృష్టి వేరు. ఆయన దృష్టిలో సత్ఫలం అందించదలుచుకున్నప్పుడు ఏం చేస్తారుట? ప్రాపంచిక భోగాల కొరతలో ధనపు కొరతలో ఉంచి, అంటే అలాంటి బాధలలో లౌకిక బాధలలో ఉంచి ఆ బాధలనే ఆ యొక్క పరమాత్మ ఆ తల్లి ఆ జగన్మాత అనుగ్రహం ఇదే అని చెప్పి అనుకుంటారా లేదా, వాటలన్నిటినీ తన అనుగ్రహంగా స్వీకరిస్తారా లేదా అని పరీక్షిస్తూ ఉంటారుట అమ్మ. అది అందుకని ఒక్కొక్కరు ఎంతో ఆధ్యాత్మిక సంపన్నులు, ఎంతో ఆధ్యాత్మికంగా ఒక విధమైనటువంటి గురుస్థానంలో ఉన్నప్పటికీ లౌకికంగా ఎన్నో బాధలు పడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఎన్నో చేశారుగా దేవుళ్ళకి, ఏమిటా బాధలు అని మనం మన నాలెడ్జ్లో అట్లా ఆక్షేపణలు చేయరాదన్నమాట. అది మన దృష్టి. కానీ భగవద్ దృష్టి వారి అంశంలో వేరుగా ఉంటుంది కావచ్చు. వారికి ఈ జన్మే ఆఖరి కావచ్చు. వారి ఈ జన్మలో వారి కష్టసుఖాల రీత్యా ఇతరులకి ఒక రకమైనటువంటి ఉపదేశం చేయించదలిచి ఉండవచ్చు. అలా మనం ఆలోచించుకుని మాట్లాడాలి. సరేనా? అది జీవులు అందుకు సిద్ధంగా ఉండటం, దానిని కూడా వారి దయగానే స్వీకరించడం ఆవశ్యకం అని చెప్పి ఆ తల్లిని అనుగ్రహింప చేసుకోవడానికి మార్గాలు అనేకం. జగజ్జననికి కలస్వరూపాన్ని, స్వభావాన్ని, మహిమలను తెలిపే వాంగ్మయం విస్తారంగా ఉన్నది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం, శ్రీ లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం మొదలైనవి ఎన్నెన్నో. ఆమెను పూజించే విధానాలు అలాగే అనేకం. అమ్మను ఆయా రూపాలలో, విగ్రహాలలో భావన చేసే శ్రీచక్రంలో భావన చేసే నవావరణ పూజలతోనూ, చతుషష్ఠిపచార పూజలతోనూ, షోడశోపచార పూజలతోనూ ఇలా ఎన్నో విధాలుగా జగన్మాతను ఆరాధిస్తున్నాం. చతుషష్ఠిపచారాఢ్య చతుషష్ఠి కళామయి అని మనకి రాధమ్మ సహస్రంలోను. అట్లా ఇవి అన్నీ జనసామాన్యానికి అందుబాటులో ఉన్న వివిధ వాంగ్మయము, పూజా విధానపు వివిధ రూపాలు. శ్రీదేవి సప్తశతి, దీనినే శ్రీదేవి మహాత్మ్యం, శ్రీ చండీ సప్తశతి, శ్రీ దుర్గా సప్తశతి అని మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు. గ్రంథాలలో ప్రతిపాదించినట్లు శ్రీ దుర్గా రూపంలో అమ్మను ఆరాధించడం అందుబాటులో వాడుకలో ఉన్న శ్రీదేవి ఆరాధన విధానాలలో ఒకటి.
ఇలా చెప్తూ పోతే ఈ విధమైన వాంగ్మయానికి, ఉపాసనా విధానాలకు అంతే లేదు. ఈ విధంగా అమ్మను ఆరాధించే ప్రక్రియకు బహిర్యాగ విధానం అని పేరు, సగుణోపాసనలాగా. వీటి అన్నిటి వెనక, వీనికి మూలంగా శ్రీదేవి తాత్విక రూపం అంటే శక్తి రూపం ఆమెను యోగ సాంప్రదాయంతో, ఆమెను యోగ సాంప్రదాయంతో ఉపాసించే విధానాలు ఉన్నాయి. అవి అందరికీ అందుబాటులోనివి కావు. ఏమైనా ఆ తల్లి తానే ఈ సకల విశ్వరూపంలో పరిణమించింది. పాంచభౌతికమైన దేహకోటులు సృష్టించింది. వానిలో తానే జీవ చైతన్యంగా ఉండి జగలీలలను నడుపుతూ ఉన్నది. ఈ విషయాన్ని వివిధ భావనలతో మన పూర్వులు మనకు అందజేసి ఉన్నారు. అటువంటి గ్రంథాలను పారాయణ చేయడం, వాటిలోని తాత్వికమైన అర్థాన్ని గ్రహించి మననం చేసి అమ్మను ఆరాధించడం ఆమె కరుణను పొందడానికి అత్యుత్తమ మార్గం. ఈ విధంగా జగజ్జనని ఆరాధించే విధానాన్ని అంతర్యాగ విధానం అంటారు. ఇందాకేం చెప్పుకున్నాం? బహిర్యాగ విధానం గురించి చెప్పారు. ఇప్పుడు అంతర్యాగ విధానం గురించి చెప్తున్నారు. అటువంటి అంతర్యాగ విధానంలో మాతృమూర్తిని ఆరాధించడానికి కావలసిన శ్రీదేవి స్వరూపాన్ని మనకు అందజేసే అత్యుత్తమ గ్రంథమే ఈ లలితా స్తవరత్నం అని. ఆర్యాద్విశతి అంటే లలితా స్తవరత్నం అని అర్థం. ఏమ్మా? అనసూయ, అత్రి అనే ప్రాచీన ముని దంపతులకు సంతానమైన దూర్వాసుల వారు కలియుగంలో తమిళనాడులో అవతరించి 3 మహోత్తమ గ్రంథాలు రచించారు. అవి శ్రీదేవి మహిమ్నః స్తోత్రం, శ్రీ పరశంభు మహిమ్న స్తుతి, శ్రీ లలితా స్తవరత్నం అనే గ్రంథరత్నాలు. లలితా స్తవరత్నం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేదమ్మా. ఈ పుస్తకాలే భారతదేశంలో శక్తితత్వ ప్రధానమైన శైవ విశ్వసించిన మాట. ఈ శ్రీ దూర్వాసుల అవతారం గురించి ఈ వ్యాఖ్యానించి పరిష్కరించగా బాలసరస్వతి బుక్డిపోవారు ప్రకటించిన శ్రీదేవి మహిమ్నః స్తుతిలో చూడవచ్చు. మనం ఫాలో అవుతున్నదమ్మా ఈ ఆర్యాద్విశతి లలితా స్తవరత్నం. వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు, టాగూర్ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 27 అని చెప్పి ఉన్నదమ్మా. మీరందరూ కూడా ఈ పుస్తకాన్నే ఫాలో అయితే మనం ఎప్పుడూ కూడా అందరం కలిసి ఒకే పుస్తకం కానీ ఒకే గ్రంథం కానీ మనకు ఫాలో అవుతూ ఉంటాం కదా. ఎందుకంటే మనది సామూహిక పారాయణ కాబట్టి మనం అందరం ఒకే రీతిగా వ్యవహరించాలి పారాయణ విషయంలో. ఈ పుస్తకంలో 213 ఆర్యా ఛందస్సులో నిబద్ధమైన శ్లోకాలు ఉన్నాయి. అందుచేతను కొంచెం ఎక్కువగా 200 శ్లోకాలు గల గ్రంథం కావడం చేతను పెద్దలు దీనిని ఆర్యా ద్విశతి అన్నారు. ద్విశతి, శత అంటే 100 కదా, 200 శ్లోకాలు, ఆర్యా ద్విశతి అని. అమ్మకు కల తాత్విక రూపం కొంత విస్పష్టంగాను, కొంత పరోక్ష అనగా రహస్య సంకేత రూపంలోనూ ఈ గ్రంథంలో ప్రతిపాదించబడి ఉన్నది. శ్రీదేవి సకల విశ్వరూపిణిగాను అనగా విరాట్ బ్రహ్మాండ రూపిణిగాను, ఆయా దేహధారులైన జీవుల రూపంలోనూ, వారి వివిధ మనోవ్యాపారాల రూపంలోనూ ఏ విధంగా ఉన్నదో చక్కగా ఎరిగి ఈ 2 రూపాలలోనూ శ్రీచక్రంలో ఎలా భావన చేసుకోవాలో ఈ గ్రంథం తెలుపుతూ ఉన్నది. శ్రీపురం అనే శ్రీదేవి వాస నగరము, శ్రీచక్రం అనే శ్రీదేవి వాస భవనము. అది శ్రీపురం అంటే శ్రీదేవి వాస నగరం, శ్రీచక్రం అంటే శ్రీదేవి వాస భవనం. ఈ గ్రంథంలో అతి మనోహరంగా వర్ణించబడినాయి. అది శ్రీదేవి వాస నగరం అంటే మణిద్వీపం, అది శ్రీదేవి వాస భవనం అంటే శ్రీచక్రం. ఏమ్మా? అయితే అటువంటి అవగాహనకు కావలసిన అంశాలను ఈ పీఠికలో ముందుగా ఆలోచిద్దాం. పైన చెప్పిన విధంగా జగన్మాతను బ్రహ్మాండంలోనూ, పిండాండంలోనూ, శ్రీచక్రంలోనూ ఎలా భావన చేయవచ్చునో తెలిపే గ్రంథం ఒకటి భావనోపనిషత్ అనేది ఉన్నది. జిజ్ఞాసులు దానిని కూడా చూడవచ్చు. ఆ భావనోపనిషత్
భావనోపనిషత్తులో చెప్పిన భావనలనే మరికొంత విశదీకరణంతో ఈ ఆర్యాద్విశతి లలిత స్తవరత్నంలో చూడగలం. ఈ ప్రకృత గ్రంథంలో చెప్పిన విషయం సంగ్రహంగా ఈ విధంగా ఉన్నది. ఒక బంగారు కొండ ఉన్నది. ఇది వేద పురాణాలలో చెప్పిన మేరు పర్వతం కాదు. ఇది సకల జగత్తుల అమరికతో ఏర్పడినటువంటిది. ఈ మహాపర్వతానికి చాలా ఎత్తులో, తూర్పున నైరుత దిశలో, వాయువ్య దిశలో 3 సానువులు అనగా చదునైన ఉన్నత ప్రదేశాలు ఉన్నవి. ఈ మూడిటిలోనూ వరుసగా బ్రహ్మ విష్ణు రుద్ర లోకాలు ఉన్నవి. ఈ మూడిటికి నడుమ 400 యోజనాల ఎత్తైన శిఖరం ఒకటి ఉన్నది. దాని మీదే శ్రీదేవి నగరం ఉన్నది. దాని చుట్టుకొలత కూడా 400 యోజనాలే అని. ఈ దేవీ నగరానికి చుట్టూ వృత్తాకారపు ప్రాకారాలు 25 ఉన్నవి. వాటిలో అన్నిటికంటే వెలుపలి దాని చుట్టుకొలత 1600 యోజనాలు. దీనికి లోపలిగా ఎక్కడ నుంచి ఎటుకి చూచినా 7 యోజనాల దూరంలో ఒక ఎత్తైన వేదిక వంటి ఉన్నత స్థానం, దాని చుట్టూ వృత్తాకారపు మరి ఒక ప్రాకారం. ఈ విధంగా ఒకదానికి లోపల మరి ఒకటిగా, ఒకదానికి మరి ఒకటి 7 యోజనాల దూరంలో మొత్తం 25 ఆవరణలు ఉన్నవి. ఈ 25వ ప్రాకారానికి కూడా లోపల ఉద్యానము, సరస్సు, శ్రీదేవి సదనము ఉన్నవి. ఆ సదనంలో సింహాసనం, దాని మీద కామేశ్వరుడు కూర్చొని ఉండగా ఆ మహానుభావుని వామాంకముపై కామేశ్వరీదేవి ఉన్నది. ఇది ఈ గ్రంథంలోని విషయ సంగ్రహం. ఈ విధంగా విరాట్ రూపాన్ని అనగా సర్వ విశ్వాత్మక రూపాన్ని, పిండాండంలో అంటే ఉపాసకుల దేహంలో శ్రీదేవి ఉనికిని, ఈ ఉపాసకుల దేహంలో బ్రహ్మరంధ్రంలోని సహస్రార చక్రాన్ని శ్రీచక్రంగా భావన చేయగా ఆ శ్రీచక్రంలో జగజ్జనని ఉన్న ఉనికిని ఈ గ్రంథం తెలుపుతుంది. అది అంతా కూడా మన దేహం దీని గురించి మన దేహంలో, ఉపాసకుల దేహంలో బ్రహ్మరంధ్రంలోని సహస్రార చక్రం ఉంటుంది చూడండి అమ్మా. ఆ సహస్రార చక్రాన్ని శ్రీచక్రంగా భావన చేయగా ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి జగజ్జనని యొక్క ఉనికిని ఈ గ్రంథం తెలియచేస్తుంది అని చెప్పి, జగన్మయమైన మేరు పర్వతమే శ్రీదేవి విరాట్ దేహం. ఈ జగత్తుల సృష్టి స్థితిలయకర్తలు బ్రహ్మ విష్ణు రుద్రులు. ఈ విరాట్ రూపపు అంశాలే కదా ఆయా దేహధారుల పాంచభౌతిక శరీరాలు. వాటిలో ఒకటి ఉపాసక జీవుని దేహం. ఆ శరీరంలోని బ్రహ్మరంధ్రంలోని సహస్రార చక్రమే శ్రీచక్రం. ఈ ఉపాసక శరీరమే జగన్మయ మేరు పర్వతపు నడిమి 3 నెత్తాల నడుమ ఉన్నటువంటి శిఖరం మీది శ్రీదేవి నగరం. ఆ శిఖరం మీద ఉండేటువంటి శ్రీదేవి నగరమే జగన్మయ మేరు పర్వతపు నడిమి 3 నెత్తాల నడుమ ఉన్న శిఖరం మీది శ్రీదేవి నగరం ఏమిటది? ఉపాసక శరీరం అని చెప్పి, ఈ శరీరం శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచ జ్ఞానేంద్రియ విషయాలు, 5 పంచసూక్ష్మ మహాభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంభావం, అవ్యక్తము అనే 24 తత్వాలతో ఏర్పడింది. దాని లోపల అంతఃకరణంలో ప్రతిబింబించే జీవ చైతన్యం 25వది. అవే 25 ప్రాకారాలు. చూసారా, మొత్తం కూడా ఈ జీవుడి దేహం గురించి అట్లా వర్ణిస్తూ ఉన్నారు. అది ఈ 25వ తత్వం శోధన చేయబడినప్పుడే శ్రీదేవి తత్వ సాక్షాత్కారం జరుగుతుంది. కనుకనే ఈ గ్రంథం ఆ 25వ ప్రాకారానికి లోపల శ్రీదేవి సదనం ఉన్నదని చెబుతూ ఉన్నది. ఈ 25 ప్రాకారాలను భావనోపనిషత్తు ప్రకారం ఇంకో విధంగా కూడా సమన్వయపరచవచ్చు. శరీరం త్వక్, రక్తం, మాంసం, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్రం. స్త్రీల విషయంలో అయితే శోణితం, రోమాలు అనే 8 ధాతువులతో ఏర్పడింది. వెండి, బంగారు మొదలైన వానికి కూడా ధాతువులు అనే వ్యవహారం ఉన్నది.
ఈ గ్రంథంలో చెప్పబడిన మొదటి 8 ధాతుమయ ప్రాకారాలు రక్తం మొదలైన 8 ధాతువులకు సంకేతాలై అష్టధాతుమయ శరీరాన్ని తెలుపుతున్నాయి. తర్వాత ఉన్న ప్రాకారాలు 11 రత్నమయాలు, రత్నాలు 9. ఈ నవరత్నాలు నవరంధ్రాలను తెలుపుతాయి. అది చూసారా అమ్మా, మొదటి 8 ప్రాకారాలు ఏమిటి? రక్తం మొదలైనటువంటి ధాతువులకు సంకేతాలుట. అంటే అష్టధాతుమయ శరీరాన్ని తెలుపుతుంది మొదటి 8 ప్రాకారాలు. తర్వాత 9 ప్రాకారాలు ఏం తెలుపుతున్నాయి? నవరంధ్రాలను తెలుపుతున్నాయి. రత్న రంధ్ర శబ్దపు ఉచ్చారణలో పోలిక ఉంది కదా. ఈ 11 ప్రాకారాలు నవరత్నమయ దేహాన్ని తెలుపుతాయి. తరువాత 3 మనోబుద్ధి అహంకారాలనే చిత్తవృత్తులతో ఏర్పడినటువంటి ప్రాకారాలు. తరువాత 2 కాల వ్యవస్థ హేతువులైన సూర్యచంద్రులతో ఏర్పడిన ప్రాకారాలు. తరువాత 25వ శృంగారమయ ప్రాకారం. ఇది ఆనందానికి సంకేతం కనుక ఇది ఆనందమయ ప్రాకారం. దీనికి లోపలనే శ్రీదేవి సదనం. దానిలో సచిదానంద స్వరూపులైన శ్రీ కామేశి కామేశులు ఉన్నారు. వీటిలో ధాతుమయ ప్రాకారాలలో ఉన్న 6 ఋతువులు జీవులు అనుభవించే 6 రుచులకు సంకేతాలు, షడ్రుచులకి సంకేతం అన్నమాట. ఇక్కడ ధాతుమయ ప్రాకారంలో ఉన్నటువంటి 6 ఋతువుల గురించి వర్ణిస్తారే అవి పరోక్షంగా షడ్రుచులకి సంకేతాలు. ఈ ఆవరణల లోపలనే శ్యామల అంటే మంత్రిణీదేవి ఉన్నది. ఈమె జ్ఞానశక్తి. రత్నమయ ప్రాకారాల లోపలనే వారాహీదేవి ఉంది, దండనాయక దండనాథ అన్నమాట. ఈమె క్రియాశక్తి. ఓహో, ముఖ్య సదనంలో ఉన్నది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని మనకి రాదమ్మా, అట్లా చూసావా? ఇచ్ఛాశక్తి ఎవరు? ముఖ్య సదనంలో ఉన్నటువంటి ఆవిడ ఇచ్ఛాశక్తి. ఆమె కుంభావనలో కామేశుడిగా స్త్రీగా భావిస్తే కామేశి, అది పురుషుడిగా భావిస్తే కామేశుడు ఆ ఇచ్ఛాశక్తి స్వరూపం, స్త్రీగా భావిస్తే కామేశి. అట్లా భావనోపనిషత్తు ఇలా చెబుతున్నది. శ్రీ గురువే సర్వ కారణరూపాగు శక్తి సద్గురవే నమః. ఆ శక్తితో అభిన్నమగునదే నవరంధ్రమయ దేహమును. అది ఇక గురుతత్వం చెప్తున్నారమ్మా. అది ఎందుకంటే గురువుతో అభిన్నమైనదే నవరంధ్రమయ దేహమును అని చెప్పి. నవచక్ర రూప శ్రీచక్రమును, వారాహి పితృరూప, కురుకుళ్ళ బలిదేవత మాతృరూప, 4 పురుషార్థాలే 4 సముద్రాలు, దేహం నవరత్న ద్వీపం, త్వక్కు మొదలైన రోమాంతమైన ధాతువులతో అమరినది. జీవుల చిత్తాలలో కలుగుతూ ఉండే సంకల్పాలే కల్పవృక్షాలు అంటే హరిచందనాది దేవవృక్షాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి కదా వర్ణనలో, అది చెప్తున్నారు. జ్ఞానం అర్ఘ్యం, జ్ఞేయం హవిస్సు, జ్ఞాత హోత అంటే హోమం చేసేవారు. ఈ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాలకు అభేదం భావన చేయడమే. అది ధ్యాత ధ్యానము ధ్యేయము లాగా జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాలకు అభేద భావన చేయడం అని చెప్పి శ్రీచక్ర పూజన రహస్యం. ఇహ శ్రీచక్రంలో ప్రథమావరణంలో పైన చెప్పుకున్నదంతా ఏమిటి? మణిద్వీప వర్ణనంలాగా. కింద ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్తున్నారు. ఇక శ్రీచక్రంలో ప్రథమావరణంలో 11 నియతి జీవుల అనుభవ అంటే 11వ పాయింట్లే ఇక్కడ. నియతి జీవుల అనుభవాలు అయిన శృంగారాది నవరసాలు అణిమాదులు 8, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్యపాపాలు బ్రాహ్మి మొదలైన అష్టశక్తులు, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత అంటే మణిపూర అనాహత అన్నట్లుగా విశుద్ధి ఆజ్ఞ చక్రాలు, వీనికి పైన క్రింద ఉండే 2 సహస్రదళ కమలాలు, లంబికాగ్రం అంటే ఏమిటి? కొండనాలుక కొన అనేవి 9 ముద్రాశక్తులు అని చెప్పి ఈ శ్రీచక్ర ద్వితీయావరణంలో పంచమహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోవికారము ఈ 16 కామాకర్షిణి మొదలైన 16. ఈ శ్రీచక్ర తృతీయావరణంలో పంచ కర్మేంద్రియాల వ్యాపారాలైన వచనం, అదానం, గమనం, విసర్గం
విసర్గం అంటే మలాన్ని వదలడం అని. ఆనందం వదలడం, తీసుకోవడం, ఉపేక్ష వహించి ఉండటం అనే బుద్ధులు ఈ 8 అనంగ కుసుమ మొదలైన 8 ఇట. శ్రీచక్ర చతుర్థావరణంలో అలంబుస, కుహు, విశ్వోదర, వారణ, హస్తిజిహ్వ, యశోవతి, పయస్విని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న అనే 14 దేహాంతర్గత నాడులే సర్వ సంక్షోభిణి మొదలైనటువంటి 14 శక్తులు అని. శ్రీచక్ర పంచమావరణంలో ప్రాణాపాన వ్యానోదాన సమానాలు అనే పంచమహావాయువులు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయులు అనే పంచమహావాయువులు, సర్వసిద్ధిప్రద మొదలైనటువంటి దేవతలు. జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం తెలుసుకొనబడేది, జ్ఞానం తెలుసుకోవడం. ఈ మూడింటికి త్రిపుటి అని వ్యవహారం. ప్రపంచమంతా ఇటువంటి త్రిపుటితోనే నిండి ఉంది. అంటే ప్రపంచంలోని ఏ అంశం తీసుకున్నా దానిలో ఈ 3 అంశాలు తప్పక ఉంటాయి. అది ధ్యాత, ధ్యేయము, ధ్యానము అని మనం ఇందాక చెప్పుకోలే. అట్లా త్రిపుటి అనేది మొత్తం ప్రపంచమంతా కూడా నిండి ఉంది. ఏ అంశం తీసుకున్నా ఈ త్రిపుటితోనే ముడిపడి ఉంటుంది అన్నట్లుగా తెలుసుకునేవాడు, తెలుసుకొనబడేది, తెలుసుకోవటం. ధ్యాత, ధ్యేయము, ధ్యానము అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడేది, ధ్యానం చేయడం. అట్లా శ్రీచక్ర పృష్ఠావరణంలో ఈ వాయువుల 5 దేనిలోనైనా ఒకదానితో సంసర్గం కల వేరు ఉపాధులతో ప్రాణం అనే మొదటి వాయువు 5 విధాలుగా ఏర్పడి రేచకము, శోషకము, దాహకము, ప్లావకము అనే 5 విధాలు గల జఠరాగ్నిగా అవుతూ ఉన్నది. నాగం అనే ఉపాయువు ఇదే విధంగా ఉపాధి భేదం చేత క్షారకము, ఉద్గారకము, క్షోభకము, జృంభకము, మోహనము అనే 5 విధాలుగా ప్రాణుల దేహాలలో ఉండి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పేయ రూపమైన 5 విధాల ఆహారాన్ని పచనం చేస్తున్నది. చూడండి, మన శరీరంలో ఉండేటువంటి నిర్మాణాల గురించే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా శ్రీచక్ర పరంగా. అది ఈ 10టిని వహ్నికలలు అంటారు. ఇవే పంచమావరణంలో సర్వజ్ఞ మొదలైన 10 మంది దేవతలుగా పేర్కొనబడి ఉన్నాయి. శ్రీచక్ర సప్తమావరణంలో శీతం, ఉష్ణం, సుఖం, దుఃఖం, ఇచ్ఛ, సత్వం, రజస్సు, తమస్సు అనే 8 వసిని మొదలైన 8 శక్తులు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే 5 తన్మాత్రలే 5 పుష్పబాణాలు, మనస్సే చెరకు విల్లు, రాగమే ప్రాణులకు ఆయా విషయాల గురించి ఇది నాకు సుఖకరం, ఇది నాకు కావాలి అనేటువంటి భావనని ఏమంటారు? రాగం అంటారు. అదే పాశంట. రాగమే పాశం అన్నట్లుగా. ద్వేషం, ఇది నాకు వద్దు, వీడు నాకు ఇష్టుడు కాడు అనే భావనయే ద్వేషం. అదేం చెప్పారు? అంకుశం. చెరకు విల్లు, పాశం, అంకుశం. అట్లా శ్రీచక్రపు అష్టమావరణంలో అవ్యక్తము, మహత్ అంటే బుద్ధి, అహంకారం అనే 3, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే దేవతలు. ఏ ఉపాధి లేని నిర్మల జ్ఞానమే కామేశ్వరుడు. శ్రీచక్రపు 9వ ఆవరణంలో సదా ఆనందపూర్ణ తత్వంగా ఉండే నిరుపాధికమైన సర్వవ్యాపి చైతన్యం అయిన ఆత్మతత్వమే పరదేవత అయిన శ్రీలలిత. అంటే ఆవిడ కామేశ్వరి అమ్మవారే. అది ఏమ్మా? శ్రీదేవిని సర్వ అరుణ, అన్ని అంశాలలోనూ ఎర్హనిది అని భావన. సర్వ అరుణ అంటే ఎరుపు వర్ణం కదా, అట్లా సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత అని చెప్పుకోము. అట్లా సర్వారుణ అని భావన చేయడంలో గోచరించే లౌహిత్యమే, ఎర్రదనమే శ్రీకామేశ్వరి జగద్రూపాన భావించడంలోని రహస్యం. దీనికే శాస్త్రాలలో విమర్శ అని వ్యవహారం.
ఈ విషయాలను అనన్య చిత్తంతో భావన చేయగలడమే ఉపాసనా సిద్ధి. భావన చేసే క్రియలే శ్రీదేవిని పూజించడంలో ఉండే ఆయా ఉపచారాలు. అహం అంటే నేను, త్వం నీవు, అస్తి ఉన్నది, నాస్తి లేదు, కర్తవ్యం ఇది చేయదగినది, అకర్తవ్యం ఇది చేయదగనిది, ఉపాసితవ్యం ఈ దేవతను ఉపాసించడం మంచిది అనే వికల్పాలను తన ఆత్మలో నిశ్శేషంగా లయం చేయడమే హోమం. అది ద్వైత ప్రకృతి నశించడమే హోమం అన్నట్లుగా. ఈ విధమైన భావనలలో గోచరించే విషయాలు అన్నీ అభిన్నాలే అనే భావనను అనుభవించగలగడమే తర్పణం. 15 తిథుల రూపంలో కాల పరిణామాన్ని చూడడమే 15 తిథి నిత్యలు. అది మనకి పాడ్యమి, విద్యా, తదియ ఇవన్నీ కూడా తిథులు 15 కదా, పౌర్ణమి, అమావాస్య ఇట్లా. అది ఈ విధంగా 3 కానీ 2 కానీ 1 కానీ ముహూర్తాల కాలం భావన ఎడతెగకుండా చేయగలవాడు జీవన్ముక్తుడే, అతడే శివయోగి. ఈ విధంగా శ్రీచక్రతత్వాన్ని భావన చేయాలి అని తెలుసుకోగలవాడు ఈ ఉపనిషత్తత్వం తెలుసుకున్నవాడే. ఇది భావనోపనిషత్ సంక్షేపం. ఈ విధమైన భావనలు ఉపాసకులు శ్రీదేవి భక్తులు అందుకోవడానికి వీలుగా ఆర్యాద్విశతి, శ్రీ లలితా స్తవరత్నం, శ్రీదేవి నగరం అయిన త్రిపురాన్ని, శ్రీదేవి నివాస గృహమైన శ్రీచక్రాన్ని అత్యంత మనోహర కవితా రూపంలో వర్ణిస్తూ ఉన్నది. దీనిలో 198 నుంచి 212 దాకా 15 శ్లోకాలు శ్రీ లలిత కవచ రూపంలో ఉన్నవి. ఇవి భక్తులకు కొంగు బంగారంగా ఉండే రక్షా సాధనం. ఈ చివరిలో వస్తుందమ్మా, అది కవచం అన్నమాట. కవచంతో ముగుస్తుంది గ్రంథం. అది ఈ కవచ పారాయణంతో ఫలం ఇయ్యగలది. ఈ గ్రంథాన్ని చక్కగా అవగాహన చేసుకుని పారాయణ చేసి ఈ గ్రంథంలోని ఆయా శ్లోకాల పఠనంతోనే శ్రీదేవిని మూర్తిలో కానీ శ్రీచక్రంలో కానీ అర్చించి ఇహపరాలు రెండు సాధించుకోవచ్చు అని. ఈ గ్రంథంలో శ్రీపురానికి చుట్టూ ఉండే ఆవరణలు 25 ఉన్న విధంగా గుర్తించడానికి ఆధారంగా ఉన్న పద్యం తస్య ఉత్తరతః అనేది. ఈ గ్రంథానికి లోగడ తెలుగులో తాత్పర్యం వ్రాసిన వారు కానీ, సంస్కృతంలో వ్యాఖ్య వ్రాసిన వారు కానీ ఉత్తర దిక్కుగా అని వ్రాసి ఉన్నారు. ఆ విధంగా చెప్పడంలో పొరపాటు ఏమి అనే విషయం కొంత లోతుగా ఆలోచించవలసింది. ఆ అంశం ఈ గ్రంథపు అనుబంధంగా ఇయ్యబడుతూ ఉన్నది. ఆసక్తి ఉన్నవారు అక్కడ చూడవచ్చు అని రచయిత చెప్తున్నారు అని శ్రీ పాతూరి సీతారామాంజనేయులు, హైదరాబాద్ వాస్తవ్యులు ఈ విధంగా ఈ గ్రంథ పరిచయం మనకి తెలియచెప్పారమ్మా. సరేనా? తదుపరి మనం ఇక పారాయణ ఆరంభించుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సద్గురవే నమః.